తీవ్రవాదులు అమర్ ఫ్యామిలీని అటాక్ చేయబోతున్నారని అమర్కి ముందే తెలిసిపోవడంతో ఇక మొత్తం అలర్ట్ అవుతూ ఉంటారు. ముందు రాథోడ్కి ఫోన్ చేసి, రాథోడ్ మన వెహికల్ వస్తుంది, అందరూ లగేజ్ సర్దుకొని మన వెహికల్లో సేఫ్ ప్లేస్కి వచ్చేయండి, నేను చెప్పిన ప్లేస్కి రండి అని అమర్ చెప్తూ ఉంటే, అలాగే సార్ అని రాథోడ్ ఫోన్ పెట్టేస్తాడు. అందరూ లగేజ్ సర్దుకోండి, మనం వెహికల్లో బయలుదేరి వెళ్తున్నాం అని రాథోడ్ చెప్పడంతో పిల్లలు, మనోహరి, బాగి అందరూ కూడా బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటారు. ఇక వెహికల్ రావడంతో అందరూ ఎల్లో కలర్ వ్యాన్ ఎక్కి కూర్చొని బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఈ లోపల నిజమైన ఆర్మీ ఆఫీసర్స్ అమర్ వల్ల ఇంటికి వచ్చి చూడగానే అక్కడ లాక్ చేసి ఉంటుంది. వెంటనే ఆర్మీ ఆఫీసర్ అమర్కి కాల్ చేసి, సార్ ఇక్కడ ఎవరు లేరు సార్, ఇంటికి తాళం వేసి ఉంది అని చెప్పడంతో అమర్ చాలా షాకింగ్గా, ఏంటి మీరు వెళ్ళక ముందే వేరెవరు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారా, అంటే తీవ్రవాదులే తీసుకువెళ్ళిపోయి ఉంటారు అని అమర్కి అర్థమైపోయి ఉంటుంది. పిల్లలు, బాగి, మనోహరి, రాథోడ్ అందరూ కూడా ఆ ఎల్లో కలర్ వ్యాన్లోనే వెళ్తూ ఉంటారు. చాలా సంతోషంగా అమ్మయ్య మనం వెళ్తున్నాము అని పిల్లలు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఈ లోపలే రాథోడ్కి ఫోన్ వస్తూ ఉంటుంది. మీరు బందీలుగా ఆ వ్యాన్లో వెళ్తున్నారు అని రాథోడ్కి వివరం అమర్ చెప్పడంతో రాథోడ్ షాకింగ్గా వింటూ ఉంటాడు. ఈ లోపలే ఒకతను వచ్చి రాథోడ్ తలకి రివాల్వర్ని గురిపెడతాడు. దాంతో బాగి, మనోహరి పిల్లలు అందరూ చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అమర్కి అర్థమైపోయి ఇక వెంటనే ఒక హెలికాప్టర్ తానే డ్రైవ్ చేసుకుంటూ బాగీని ఫ్యామిలీని రక్షించుకోవడం కోసం హెలికాప్టర్లో వస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఆ తీవ్రవాదులు కదిలేరంటే కాల్చి పడేస్తాను అని ఆ వ్యాన్లోనే పిల్లలు, బాగీని అందరినీ కూడా బెదిరిస్తూ ఉంటే బాగి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది.